వెళ్ళిపోయింది. ఓకే, ప్రతి మాట ముందు వెనక సార్ సార్ అంటుంది. ఖచ్చితంగా వైఫ్, బ్లడ్ రిలేషన్, సిస్టరో కాదు. కానీ తనకి ఎవరో కానీ మన 10 కోట్లకే తనకు ట్రై చేస్తుంది. తనకు కూడానా? ఖచ్చితంగా బ్యాంక్ లో మనకి పెద్ద తలనొప్పి అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అవును కదా భవాని, మనం పెద్ద మిస్టేక్ చేసేసాం. ఏమంటున్నావు? మనం శ్వాస తీసుకోలేదే. ఆ శివాని శ్వాస లేకుండా తినదే. వీళ్ళతో 10 కోట్లు ఎట్లా తీసుకుంటానో ఏంటో. లారీలో వచ్చాం, పంచర్ అయ్యింది. వ్యాన్ లో వచ్చాం, పంచర్ అయ్యింది. ప్రపంచంలో ఏ బండి అయినా పంచర్ అవ్వచ్చు, కానీ పంచర్ అవ్వని ఒకే బండి ఇదే. బట్ పెద్ద ఆకలిగా ఉంది, ముందే ఉన్న మెంగాలి. హోటల్ కనిపిస్తుంది, బండిని పార్క్ చేయండి. ఈ పిడుగు రాయుడికి అందమే ఆ మీసమేరా. కానీ దాన్ని కోల్పోయాం కదా సార్. ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒక్క కూడా సార్ మీసం తీసేశాను కదరా, ఎలా కనిపెట్టావు? మీసం లేదంటే ఏంటి సార్? మీ ఫేస్ లో మాస్ ఉందిగా. షేవింగ్ చేస్తున్నా సింహమే సార్. మీసం లేకుండా నల్లటి షారుఖ్ ఖాన్ లో ఉన్నారు సార్. మగ్గిపోయిన పాప్కార్న్ లో ఉంటే షారుఖ్ ఖాన్ కొట్టానంటే అన్నా ఆగన్నా. వీడోడ్రా వెనక నుంచి. ఏంటన్నా అసలు మనిషి బొత్తి కనపడటం లేదు. కనపడటం లేదని చెప్పావు, మళ్ళీ ఎలా కనిపెట్టావురా? అన్నా నువ్వు ఎంత మీసం తీసి గెటప్ మార్చినా కూడా నీ ప్లస్ పాయింట్ నీ డిక్కీయే. ఇల్లు ఎంత దాస్తావు? బ్యానెట్ ని చూసి కనిపెట్టలేదు, మంచిది. అరే ఏంట్రా ఇది? ఈ జాతి పోరాటంలో ఉన్న వాళ్ళు ప్రతి చోట్ల కనిపిస్తున్నారు. ఇక్కడే కాదు, చంద్రయాన్ 3కి వెళ్ళినా వచ్చేలా ఉన్నారు. మీరు మాత్రం డిక్కీ చూపించకుండా వెళ్ళండి. చూడడానికి రిమోలో ఉండి అపరిచితుల్లో కొడతావేంటి? సారీ సార్, నేనే మిమ్మల్ని గుద్దేశాను. మీరు ఆయన గుద్దేశారు. సారీ బ్రదర్, పొరపాటులో అలా చేశాను. ఇలాగే ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఏంట్రా? ఇది పర్వాలేదు బ్రదర్, నేను తప్పులు చేస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పు చేసింది నేనేనని ఒట్టేసి చెప్పినా ఇక్కడ ఎవరు నన్ను నమ్మట్లేదు బ్రదర్. సో సాడ్. ఇప్పుడు చేపలతో చేపలతో బయట చేపెట్టినా కూడా లోపలైనా చేపలు చనిపోతే కూడా దాన్ని నేనే చెప్పాను నా మీద శిక్ష విధిస్తున్నారు బ్రదర్, శిక్ష విధిస్తున్నారు. అదే చేపని పట్టుకుని మసాలా వేసి నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఆ చేప ఫ్రై అయినా కూడా నీళ్ళ దూకి ఈత కొడితే నాకు ఎలా ఉంటుంది? కండక్టర్ విసిలేస్తే అన్నం ఉడకదు బ్రదర్. అదేలా కుక్కర్ విసిలేసింది అనుకోండి, బస్సు అసలు కదలదు బ్రదర్, కదలదు. భూమిలో నీళ్లుంటాయి, టెంకాయలో నీళ్లుంటాయి. టెంకాయలో బోర్ వేయడం కుదరదు, భూమిలో స్ట్రా వేసి నీళ్లు తాగడం కుదరదు బ్రదర్. ఎందుకంటే నోరు నొప్పి పెడుతుంది. ఇది బాగుంది బ్రదర్, కానీ ఏం అర్థం కాలేదు. ఇట్స్ ఓకే, నేను పిడుగు రాయుడు. పట్టుకోవాలి బ్రదర్, నేను వాష్రూమ్కి అప్పుడప్పుడు మీట్ చేద్దాం బ్రదర్. అక్కడ చూడండి రా, లాయర్ అమ్మాయితో ముచ్చట్లు వేసుకుంటున్నాడు. ఓవర్గా కొట్టి ఇక్కడే చంపేకు. వీడిని ఎక్కడికైనా తీసుకువెళ్లి చంపేసి వీడియో తీసి పంపిస్తేనే లీడర్ నమ్ముతాడు. సాహస్ ఇవ్వడానికి ఎంత లేట్ చేసిందో. ఏమైంది? ఒళ్ళు చల్లపడి ఐస్ లా ఉంది. గృహ నుంచి బయటకు వచ్చేస్తారా? మూసుకొని ఉండు, ఫోన్ వస్తుంది. హలో, ఏంటి? నేను ఆల్రెడీ చంపినాడు, బతికేశాడా? ఇక్కడ కూడా అదే సమస్యనే. పట్లే. గుడ్ మార్నింగ్ లీడర్. భూముండ్రానికి మత్తు మంది ఇచ్చి ఇప్పుడు మేము వాడిని తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పాయిజన్ ఇంజెక్షన్ వేసి వాడిని చంపి మీకు డెమో చూపించబోతున్నాను. బాడీకి డ్యామేజ్ లేకుండా నాజుగ్గా చంపండి బాబు. ఒక చచ్చిన శవాన్ని చంపే మొదటి హంతకుడు వీడే. ఊపిరి ఆడట్లేదు. మర్చిపోయి అది కూడా టీవీలో 2020 మ్యాచ్ లాగా చూసి ఆనందించే ఎదవలు వాళ్ళు. బాడీని ఏం చేయమంటారు? డ్రింక్ మొత్తం బాడీ మీద చల్లండి. ఓవర్గా తాగి చనిపోయాడని పక్కాగా సెట్ చేయండి. ఇక్కడ కొంచెం క్లోజ్ అయిన వాడికి గ్లాస్ ఎందుకు? ఆడు వాడి డెత్తుకు వాడే డాన్స్ ఆడుతున్నాడు. చూడండి.